ఈవిడ పేరు భావన. అంతేకాదు ఈమె మామగారి వైఫ్, ధర్మపత్ని. అంటే మన అస్మితకి అత్తయ్య. అరే వెల్కమ్ మిసెస్ కిరణ్ గారు. ఇది చాలా మంచి సర్ప్రైజ్ లవ్లీ. నమస్కారం అండి. రండి రండి, చాలా మంచి సమయంలో వచ్చారు మీరు. అస్మిత, నీకు మీ అత్తయ్యని చూస్తుంటే సంతోషంగా లేదా? అదేంటి మావయ్య గారు, మీకేమైంది? ఈ సర్ప్రైజ్ ఇవ్వడానికి మీకోసం కష్టపడి ప్లాన్ చేశాను. అయినా మీ మొహాలు ఎందుకలా మాడిపోయాయి? మావయ్య గారు, అత్తయ్య గారితో చెప్పండి ఈ పెళ్లి గురించి. ఇప్పుడు ఆయనేం మాట్లాడతాడు? ఇప్పుడు మాట్లాడాల్సింది నేను. అంటే మీరేమనుకున్నారు? మీ విషయాలేవి తెలుసుకోలేనా? ఒప్పుకుంటానమ్మాయి, నీ మీద నాకు కోపం ఉంది. అయినా ఇలాంటి కోపతాపాలు పెళ్లిలాంటి కార్యంలో పక్కన పెట్టేసేయాలి, మనసులో పెట్టుకోకూడదు. నీ పెళ్లి నేను లేకుండానే జరుగుతుందా? నేను రాకుండా ఉండగలనా? మేనమామ మేనత్తలు లేకుండా మేనకోడలు పెళ్లి అసలు ఎక్కడైనా జరుగుతుందా ఏంటి? మీరు చాలా మంచి మాట చెప్పారు. అయినా కుటుంబంలో చిన్న చిన్న మనస్పర్ధలు వస్తూనే ఉంటాయి కదా. లవ్లీ, నువ్వు తనని తీసుకొచ్చి చాలా మంచి పని చేశావు. అస్మితకు చాలా సంతోషం వేస్తుంది తన నిశ్చితార్థానికి తన మేనత్తను తెచ్చినందుకు. అవును లవ్లీ, అత్తయ్య గారు నిజంగా చెప్పారు. నువ్వు చాలా మంచి పని చేశావు. ఎంతకాలం నేను మిమ్మల్ని అత్త అనేదాన్ని, కానీ మీరు నాకు తల్లిగా మారారు. నిజం అత్తమ్మగారు, ఈరోజు మీరు రాకపోయుంటే మా సంతోషానికి అర్థం లేకుండా పోయేది. థ్యాంక్ యూ లవ్లీ అక్కయ్య. మీరు చేసిన ఈ సాయం నేను జీవితాంతం మర్చిపోలేను. లవ్లీ బేబీ, నీకు నా హృదయపూర్వక కృతజ్ఞతలమ్మా. నా ధర్మపత్నిని నాకు తెలియకుండానే ఈ నిశ్చితార్థానికి తీసుకొచ్చేసినందుకు నా మనసు చాలా సంతోషపెట్టావు నువ్వు. అన్నయ్య గారు, వదిన గారు, ఇప్పుడు నా ధర్మపత్ని కూడా వచ్చేసిందిగా. మరి నిశ్చితార్థ కార్యక్రమం మొదలెడదామా? అలాగే. ఇప్పటికే ఆలస్యమైంది. అమ్మాయి గౌరీ, కార్యక్రమం మొదలుపెట్టు. శివాజీ, ఇంకా ఆలస్యం ఎందుకు? అమ్మాయి కుంగురం తొడుగు.
అస్మిత, అరే అలా చూస్తావేంటమ్మా? అబ్బాయికి ఉంగరం తొడుగు. తొడుగమ్మా. బాబు అన్ను, ఇలారా, ఈ అమ్మ దగ్గరికి రా. ఓరి భగవంతుడా, రేపే పెళ్లి. ఒక్క రోజులో నేను అస్మిత కిరణ్ల పన్నాగంలో నుంచి మా కుటుంబాన్ని ఎలా రక్షించుకోగలను? ఇంత తక్కువ సమయంలో. కిరణ్ వైఫ్ కి ఏమైందో అర్థం కావడం లేదు. ఆ రోజు కోపంలో విషం కక్కింది. ఈ రోజు ఎన్నో జన్మల బంధంలా తన ప్రేమను కురిపిస్తోంది. లవ్లీ తను కరెక్ట్ టైంకి ఎలా మారిపోయింది? ప్రాబ్లం అదే కార్తీక్, నాకు అసలు అర్థం కావడం లేదు. తనే మన లాస్ట్ హోప్. లవ్లీ, నువ్వు నీ ప్రాణాలకు తెగించి ఇంత పెద్ద రిస్క్ తీసుకున్నావు. అస్మిత నిజస్వరూపాన్ని అందరికీ తెలియచేయాలని ప్రయత్నించావు. కానీ మై డియర్ లవ్లీ, ఇక మీద నిన్ను ఒంటరిగా ఏ పని చేయనివ్వను. లవ్లీ, నీకు తెలుసా నేనెంత భయపడిపోయాను? లవ్లీ, వీళ్ళు చాలా ప్రమాదకరమైన మనుషులు. సులాభం కోసం ఎంతకైనా తెగిస్తారు. నేను నిన్ను నా ప్రాణంలా భావిస్తాను. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ నీకు చిన్న హాని కలిగినా తట్టుకోలేను. అర్థం చేసుకోగలను కార్తీక్, కానీ ఈ కిరణ్ వైఫ్ మన ఆఖరి అవకాశం. లవ్లీ, అబద్ధం ఎంత బలంగా నెగ్గినా సరే నిజం ముందు ఎంతో కాలం నిలవలేదు. నువ్వే చూస్తావుగా, కాస్త ఆలస్యంగానైనా అసలు నిజం అందరి ముందు బయటపడుతుంది. రేపేం జరుగుతుందో మాత్రం నాకు తెలీదు. కానీ ఈ రోజు వాళ్ళ అబద్ధం ముందు మన నిజం ఓడిపోయింది. మనకు వెయిట్ చేసే ఛాన్స్ లేదు కార్తీక్. రేపు పెళ్లి జరిగేలోపు నిజాన్ని బయట పెట్టకపోతే మన ఇన్నాళ్ళ కష్టం వృధా అవుతుంది. మనం ఏదో ఒకటి చేయాలి కార్తీక్. నిజంగా అదరగొట్టావు కిరణ్. ఒకవేళ నువ్వు గనక నీ తెలివితేటలు చూపించుండకపోతే మనం ఇన్నాళ్లు పడ్డ కష్టమంతా మట్టిపాలయ్యేది. ఓ నా ప్రాణమా, నీకు తెలుసుగా నేను పుట్టుకతోనే జీనియస్ని అని. కిరణ్ గారు, అది నాకు కూడా బాగా తెలుసు. అయినా ఈరోజు స్పెషల్గా మెచ్చుకోవాలి. మీ ఆవిడ్ని ఎలా పిడికిట్లో బంధించావు? లేదంటే ఆమె మన సైడ్ ఎలా మాట్లాడేది? ఎందుకు అనవసరంగా నన్ను రెచ్చగొడుతున్నావు? నాకు బాగా తెలుసు నా భార్యను నువ్వే రంగంలోకి దించావని. ఏ హలో, నీకేమైనా పిచ్చిగాని పట్టిందా? రంగంలోకి దించావా? నీ భార్య నేను కలవనే లేదు. అసలేం మాట్లాడుతున్నావు నువ్వు? అంటే ఈ పని నువ్వు చేయలేదు, నేను చేయలేదు. అలాంటప్పుడు ఆ కళ్ళం లేని గుర్రం తోకకు నిప్పు పెట్టింది ఎవరు? నేనే. నేనే ఆ కళ్ళెం లేని గుర్రానికి నిప్పంటించాను. అలా చెయ్యకపోతే మీ ఇద్దరి జీవితాలు సర్వనాశనమైపోయాయి. ఆ లవ్లీ మిమ్మల్ని బలిచ్చేందుకు బ్రహ్మాండంగా ఏర్పాట్లు చేసింది. నాకు భయంతో వణుకొచ్చేస్తుంది లవ్లీ గారు. మీకు తెలీదు, నా భర్త చాలా కోపిష్టివాడు. నేనున్నాను కదా,
ఏం కానివ్వను. నీకు నీ భర్త తిరిగి దక్కాలి అంటే ఈ రిస్క్ తీసుకోక తప్పదు. నా మీద నమ్మకం ఉంచు, నీకే ఆపద రాదు. అసలు ఒక్కసారి అస్మిత నిజాన్ని అందరి ముందు బయట పెడితే శివబావ జీవితంతో పాటు నీ జీవితం బాగుపడుతుంది. ఆ తర్వాత నీ భర్త నీకెన్నడూ ద్రోహం చేయడు. సరే లవ్లీ గారు. ఓకే, ఇక నేను వెళ్తాను, లేదంటే మా వాళ్ళకి అనుమానం వస్తుంది. ప్లీజ్ నువ్వు టైంకి వచ్చేసి. అలాగే. అయ్యా ఆగు! చూడు, నీకు నేనెవరో తెలియదు కానీ నాకు నీ వంశ చరిత్ర మొత్తం బాగా తెలుసు. నీ పేరు భావన, మీ ఆయన పేరు కిరణ్. ఇది మీకెలా తెలుసు? ఆ సంగతి పక్కన పెట్టు. ముందు ఈ విషయం చెప్పు, మీరిద్దరు ఏం మాట్లాడుకున్నారు? ఈ పిల్ల నిన్నేం చేయమని చెప్పింది? ఈమె నాకు సాయం చేస్తుంది. అవునా? సాయం చేస్తుందా నీకు? ఆమె నీకు ఎలాంటి సాయం చేయట్లేదు. అది నిన్ను తన పన్నాగంలో ఇరికించాలని చూస్తుంది. అసలు దాని గురించి నీకేం తెలుసు? అద్భుతం ఆర్తి అక్కయ్య, మీరు ఎంత గొప్ప పని చేశారు. అద్భుతం అంటే అద్భుతం. నిజం ఆర్తి, నువ్వు మా ఇద్దరికి ఎనలేని సాయం చేశావు. అయినా ఈ లవ్లీ మళ్ళీ నా భార్య మెదళ్ళు మన మీద విషాన్ని నింపే ప్రయత్నం చేస్తే? చూడు, నాకు ఆ విషయాలన్నీ తెలుసు. ఆ వేట కుక్క అంత ప్రశాంతంగా కూర్చునేది కాదు. అందుకనే నేను నీ పెళ్ళాన్ని వెంటనే ఊరికి పంపించేశాను. అది కాదు. అయినా ఆర్తి అక్కయ్య, ఈ ఇంట్లో వాళ్ళెవరైనా అత్తయ్య గురించి అడిగితే మనం ఏం జవాబు చెప్పాలి? వాళ్ళు అడిగితే అప్పుడు చెప్దా, నీ పెళ్లి కుదిరితే తిరుపతికి వస్తానని మొక్కుకుందని, అది తీర్చేందుకు వెళ్ళిందని, పెళ్లి టైంకి పసుపు కుంకుమ తీసుకుని వస్తుందని చెప్దాం. లవ్లీ, ఇక నువ్వు ఈ పెళ్లిని ఎలా ఆపుతావో ఏంటో నేను చూస్తాను. రేపు నీ పెళ్లి జరిగి తీరుతుంది. నాన్న, ఏమైంది? ఏం లేదు బాబు, కాస్త అలసటగా ఉంది. మిమ్మల్ని ఒక్క మాట అడగనా? అడుగు. నాన్న, మీరు ఇలా చేయొచ్చు కదా. అస్మిత ఆంటీకి బదులుగా కమలా ఆంటీని పెళ్లి చేసుకోవచ్చుగా. అన్ను, అది నాన్న చెప్పండి, నాకు జవాబు చెప్పండి. ఆ మోసకారి అస్మితతో ఆయన్ని నేను చూడలేను. నా వల్ల కాదు. రేపు తెల్లవారి లోపే నేను వెళ్ళిపోతాను. నా తలరాతలోనే ఈ దెబ్బలు రాసిపెట్టినట్లున్నాయి. అందుకేనేమో ఇంట్లో నుండి వెళ్లే ముందు కూడా నాకు దెబ్బలు తప్పడం లేదు. అస్మిత, ఇది మా కుటుంబం తరపున నీకిచ్చే పెళ్లి కానుక. ఏంటమ్మా, నా వైపు ఎందుకు చూస్తున్నావు? చిన్నమ్మ గారు అంత ప్రేమగా ఇస్తున్నప్పుడు తీసుకోవాలి కదా.
మరండి వదిన గారు, మీరిచ్చే పద్ధతి అది చూస్తుంటే ఇవి మీ వంశ పారంపర్య నగలు అనిపిస్తోంది. ఆ సంగతి నీకెలా తెలుసు? పెద్దమ్మ గారు, దీంట్లో పెద్ద రహస్యం చెప్పండి. బంగారం రేటు ఆకాశాన్ని అంటుతున్న ఈ రోజుల్లో ఇన్ని నగలు ఎవరు చేయిస్తారు? ఎంతని ఖర్చు పెట్టి చేయిస్తారు చెప్పండి? ఉన్న నగలతోనే శుభకార్యాలు జరిపించేస్తూ ఉంటారు. మీరు చాలా బాగా గుర్తించారు కిరణ్ గారు. ఇవన్నీ మా పూర్వీకుల నగలు. అయినా మేము అస్మిత కోసం మరికొన్ని కొత్త నగలు కూడా చేయించాం. అవి కూడా వీటికేం తీసిపో. అర్థమైంది. అలా ఇవి పూర్వీకుల నగలని గుర్తించావు నువ్వు. అవునమ్మా, అవును. ఒక్క మాట నిజం వదిన గారు, మాకిక ఎలాంటి సందేహం లేదు, పూర్తి విశ్వాసం కూడా ఉంది. మా అమ్మాయి మీ ఇంట్లో సుఖ సంతోషాలతో హాయిగా ఉంటుంది. నాకు తెలిసి తనకు ఎలాంటి లోటు ఉండదు. ప్రేమకు లోటు ఉండదు, అటు డబ్బులకి లోటు ఉండదు. మా అమ్మ ఈ విషయంలో ఎంతో అదృష్టవంతురాలండి. ముందుగా మేమే అదృష్టవంతులం. అందుకే మాకు అస్మిత లాంటి కోడలు దొరికింది. అస్మిత, నిండు నూరేళ్లు ఇలాగే ఉండమ్మా. ఎప్పుడూ మనసు మార్చుకోకు. బెంగపడుకు ముసల్దానా, నేనెలా ఉన్నానో అలాగే ఉంటాను, ఎప్పటికీ మారను. నిజంగా నేను చాలా ఆనందంగా ఉన్నా. లేదు కౌసల్య, లేదు. నేను మాత్రం సంతోషంగా లేను. అత్తయ్య గారు, మీరు ఇలా ఎందుకు మాట్లాడుతున్నారు? చెప్తానుండు. ఏవైంది బామ్మగారు? నేనేదైనా పొరపాటు చేశానా? పొరపాట? అరే, నీ వల్ల చాలా పెద్ద తప్పే జరిగింది. నేను నీకు ఎంతో ప్రేమతో ఆ కమ్మలు కానుకగా ఇచ్చాను, కానీ నువ్వు పెట్టుకోలేదు. ఆ డిజైన్ నచ్చలేదా నీకు? లేదు బామ్మగారు, అలాంటిదేమీ లేదు. మీరిచ్చిన కానుక నాకెంతగానో నచ్చింది. అందుకే నేను దాన్ని జాగ్రత్తగా మీ ఆశీర్వాదంగా భావించి దాచిపెట్టాను. ఆ కమ్మలు నాకు ఎంత అమూల్యమైనవి బామ్మగారు. అరే పిచ్చి పిల్ల, అవేవన్నా దాచుకునే వస్తువులా? అంతగా నీకు వాటి మీద గౌరవం ఉంటే ఎప్పుడూ పెట్టుకునే ఉండు. నీకు తెలుసా, నా పెళ్లి జరిగినప్పుడు నేను కూడా మీ తాతగారితో ఆ కమ్మలతోనే 7 అడుగులు వేశాను. ఆ కమ్మల్లోనే నా మనసు దాగి ఉంది. 7 అడుగులు వేసేటప్పుడు తప్పకుండా పెట్టుకో. అలాగే బామ్మగారు. సంతోషంగా ఉండు. పిల్లా పాపలతో సుఖంగా వర్ధిల్లు. సదా చల్లగా ఉండు. కిరణ్ గారు, ఆర్తి, మీరిద్దరూ ఇలా పక్కకు వస్తారా? కొన్ని విషయాలు మాట్లాడాలి. అలాగే, తప్పకుండా చిన్నమ్మా. పదండి పదండి. పద. నువ్వు విశ్రాంతి తీసుకోమ్మా. నగలు చాలా విలువైనవి, పురాతనమైనవి. జాగ్రత్తగా చూసుకో.